అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదు, అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు. అధికారంలో మీరు ఎవరిని తలుసుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే, తప్పకుండా మీకు సేవ చేయాల్సిందే. అలా రెండో అనుమానం లేదు. నాది ఇది అధికారం అని అనుకుంటే అనంత పిచ్చోడు లేడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు 2 సార్లు ఇచ్చింది మీరే, ఒకసారి పక్క కూర్చోమని చెప్పింది మీరే, మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ ని తెచ్చేది కూడా మీరే. అది కూడా నాకు తెలుసు, మీకు తెలుసు పక్క. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికంటే కడుపు మండినోడు ఎవరైనా ఉన్నారా అంటే రైతే ఉన్నారు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఇంక 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, చాలా దూరం ఉన్నది. అయినా కూడా చెప్తున్నా ఒక చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు చూసిరేమన్నా. అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్ని తిట్లు తిన్నోడైతే లేడు. నాకు తెలుగులా ఇన్ని తిట్లుంటాయని కూడా అమ్మతోడు తెలియదు నాకు. అవ్వ ఏం తిట్లు అవి, ఎన్ని తిట్లు, భయం అనేది లేదు. ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఏపో వాడు ఎవడైతే వాడలు కూడా వాగుతలేదు. ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం. ఇంత జల్దీ రావద్దు కదా కోపం వస్తే కూడా, ఆఖరి సంవత్సరం వస్తుంది, 2 ఏళ్ల ముంగట వస్తుంది. ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కగానే ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా? మనకు పదవి అయిపోయిన బాధ ఎక్కువ ఉందా, లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించాం. అందులో వచ్చింది ఒకటే ఒక మాట మెయిన్. ఎందుకంటే మనిషికి ఆశ పెట్టదు, ఆశ పెట్టి ఎత్తేస్తే దాని నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు. ఇలా మీ అందరి కోపం కూడా కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళది.